దేవుని రాకడకు ఆఖరి బూరకి సంబంధం ఏంటి? అసలు ఆఖరి బూర అంటే ఏంటో తెలుసా? బైబిల్లోని పౌల్ గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ దేవుని రాకడ గురించి ఒక మర్మం చెప్పారు. మనమందరము నిద్రించం కాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము అన్న వచనంలో కడబూర అంటే ప్రకటన గ్రంథంలో ఉండే బూరల్లో ఒక బూర అని అనుకుంటాం. కానీ ఈ కడబూరకి ప్రకటన గ్రంథంలో ఉండే బూరలకి సంబంధమే లేదు. మరి ఈ కడబూర రాకడికి ఎలా సంబంధం అని తెలుసుకునే ముందు ఆ బూరేంటో దాని చరిత్ర గురించి తెలుసుకోవాలి. 1వ శతాబ్దంలోని యెరూషలేం మందిరంలో లేవీలు ఉదయం సాయంత్రం బూరలు ఊదేవాళ్ళు. ఈ బూరలనేవి దేవుని స్వరానికి, దేవుని ఆజ్ఞలకు ప్రతీక. బూరలు 2 రకాలు. మొదటిది వెండి బూరలు, రెండవది షోఫర్ అంటే పొట్టేళ్ల కొమ్ముతో చేసే బూరలు. రోష్ హషానా అంటే బూరల పండుగలోను మరియు దేవాలయ ఆరాధనలోను షోఫర్ ద్వారా 3 రకాల శబ్దాలను చేసేవారు. మొదటి శబ్దం పేరు టెరువా. ఇది ఒక అల్లారం లాంటిది. శత్రువులు